జ్యోతిష్ శాస్త్ర ప్రియులకు నమస్కారం. నా పేరు నారాయణ పండిట్. నేను జ్యోతిష్ శాస్త్రం ఆరంభం నుండి ఈ ఎపిసోడ్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. మీరు ప్రతి లెసన్ను వినవలనన్నా ప్రక్కన ఉన్న రెడ్ కలర్లోని సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకునండి. ఇలా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము తదుపరి లెసన్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు తెలియజేయబడను. ఈ రెండవ పాఠంలో మనము రాసులు గురించి తెలుసుకుందాం. రాసులు ఒక సంవత్సరంలో నక్షత్రముల మధ్యగా గమనించే సూర్యుడి గమన మార్గాన్ని కాంతి మండలం అంటాం. ఈ గమన మార్గానికి దగ్గరగా ఉండే పట్టి లేదా బెల్ట్ వంటి భాగాన్ని రాశి చక్రం అంటాం. ఈ రాశి చక్రంలోని 12 నక్షత్ర మండలాలకు 12 పేర్లు పెట్టారు. వీటిని రాసులు అంటారు. ఈ రాశి చక్రాన్ని ఈ పటంలో చూడవచ్చు. మీరు చూశారుగా, ఈ విధంగా రాశి చక్రం ఏర్పడింది. సౌర కుటుంబం దీర్ఘ వృత్తాకార చక్రం. ఇది 360 డిగ్రీలు కలిగి ఉంటుంది. ఈ 360 డిగ్రీలను 12 భాగాలుగా విభజించబడి ఉంటుంది. దీనిని మనం రాసులు అంటాం. అవి మేషము, వృషభము, మిథునము, కర్కాటకము, సింహము, తుల, కన్య, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం. మీకు ఈ పటంలో చూపించినట్లుగా మేషము నుండి మీనం వరకు రాసుల గురించి పటంలో వివరంగా తెలియజేయబడినాయి. పటం నెంబర్ 1లో రాశి చక్రం చూడండి. అర్థమైంది కదా. ఈ 12 రాసులను 7 గ్రహాలు పరిపాలించుచున్నవి. అవి రవి, చంద్రుడు, కుజుడు, గురువు, శుక్రుడు, బుధుడు, శని. ఈ 7 గ్రహాలు ఈ 12 రాసులను పరిపాలిస్తాయి. ఒక్కొక్క గ్రహానికి 2 రాసుల సంబంధం కలిగినవి. ఇందులో ముఖ్యమైనవి కుజుడు, గురువు, శని, బుధుడు, శుక్రుడు. వీటికి ఒక్కొక్క దానికి 2 రాశుల ఆధిపత్యం ఉంది. అయితే రవి మరియు చంద్రునికి మాత్రం ఒకే రాశి ఆధిపత్యం మాత్రమే కలదు. ఈ క్రింది పటం చూసినా మీకు అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ మేషంలో తీసుకుందాం. మేషానికి, వృక్షికానికి అధిపతి కుజుడు. శని మకరముకు, కుంభమునకు అధిపతి. గురువు ధనుస్సుకు, మీనంకు అధిపతి. బుధుడు మిథునంకు, కన్యకు అధిపతి. శుక్రుడు వృషభం మరియు తులకు అధిపతి. రవికి ఒకే ఒక్క రాశి సింహం. అలాగే చంద్రునికి కూడా ఒకే ఒక్క రాశి కర్కాటకం. ఈ 12 రాశులను ఈ విధంగా ఈ గ్రహాలు పరిపాలించుచున్నవి. ఈ విశ్వంలో కొన్ని కోట్ల నక్షత్రములు కలవు. వాటిలో ప్రాచీన జ్యోతిష్యవేత్తలు 27 నక్షత్రములను పరిగణలోనికి తీసుకున్నారు. అవి అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. ప్రతి నక్షత్రంను 4 పాదములుగా విభజించారు. అంటే 27 నక్షత్రములకు 27 × 4 108 పాదములు ఉంటాయి. ఒక్కొక్క రాశిలో 3 నక్షత్రములు కలిగి ఉంటాయి. మొత్తం 9 పాదాలు ఒక రాశిలో ఉంటాయి. ఉదాహరణకి ఈ పటం చూడండి. మేషరాశిలో అశ్విని, అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం. వృషభ రాశిలో కృత్తిక 3 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు.
మిథున రాశిలో మృగశిర 2 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు. కర్కాటక రాశిలో పునర్వసు 1 పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. సింహరాశిలో మక 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1 పాదం. కన్యా రాశిలో ఉత్తర 3 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు. తులారాశిలో చిత్త 2 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు. వృశ్చికంలో విశాఖ 1 పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. ధనుస్సులో మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదం. మకరంలో ఉత్తరాషాఢ 3 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 2 పాదాలు. కుంభం ధనిష్ట 2 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 3 పాదాలు. మీనం ఉత్తరాభాద్ర 1 పాదం, పూర్వభాద్ర 1 పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. ఈ విధంగా మీకు పటంలో చూపించినట్లుగా ఒక్కొక్క రాశిలో 9 పాదాలుగా 12 రాశులకు విభజించడమైనది. 9 × 12 108. ఈ 108 మనం జపమాలలో కూడా ఉపయోగిస్తాం. ఈ రాశి చక్రం మొత్తం 300 డిగ్రీలు కలిగి ఒక్కొక్క రాశి 30 డిగ్రీలు ఉంటుంది. అంటే మేషరాశి నుండి మీనరాశి వరకు ఒక్కొక్కటి 30 డిగ్రీలు ఉంటుంది. ఇవి 9 పాదాలు 30 డిగ్రీలు అయినా 30 / 9 ఒక పాదం వచ్చేసి 3 డిగ్రీల 20 నిమిషాలు వ్యవధి కలది. అంటే అశ్విని మేషంలో 4 పాదాలు కలిసి 13 డిగ్రీల 20 నిమిషాలు, భరణి 13 డిగ్రీల 20 నిమిషాలు, కృత్తిక 3 డిగ్రీల 20 నిమిషాలు. ఈ విధంగా 30 నిమిషాలు ఒక రాశిలో, 30 డిగ్రీలు ఒక రాశిలో ఏర్పడతాయి. ఒక గ్రహం ఒక రాశిలో 1 డిగ్రీలో అత్యధిక బలం కలిగి ఉంటుంది. ఏ డిగ్రీలో ఏ రాశిలో ఆ గ్రహం అత్యధిక బలం కలిగి ఉంటుందో ఆ గ్రహం అక్కడ ఉచ్చస్థితి పొందినదని చెప్పవచ్చును. రవిగ్రహం మేషరాశిలో, చంద్రుడు వృషభ రాశిలో, కుజుడు మకర రాశిలో, శని తులారాశిలో, బుధుడు కన్యా రాశిలో, గురువు కర్కాటక రాశిలో ఉచ్చస్థితి పొందెదరు. ఆయా గ్రహాలు ఏ రాశిలో ఉచ్చస్థితి పొందునో దాని నుండి 7వ రాశి ఆ గ్రహానికి నీచ. ఉదాహరణకు గురువుకు కర్కాటకం ఉచ్చ అయినా దానికి 7వ ఇల్లు మకరం నీచ. రవికి మేషం ఉచ్చ, దానికి 7వ ఇల్లు తులా నీచ. చంద్రునికి వృషభం ఉచ్చ అయినా దానికి 7వ ఇల్లు వృశ్చికం నీచ. కుజునికి మకరం ఉచ్చ అయినా దానికి 7వ ఇల్లు కర్కాటకం నీచ. శనికి తులా ఉచ్చ అయినా దానికి 7వ ఇల్లు మేషం నీచ. బుధునికి కన్య ఉచ్చ అయినా దానికి 7వ ఇల్లు మీనం నీచ. శుక్రునికి ఉచ్చ మీనం, నీచ కన్య. ఈ విధంగా ఉచ్చ నీచ స్థానాలు క్రింద పటంలో మీరు గమనించవచ్చు. 4వ పటంలో గ్రహాల ఉచ్చ నీచాల గురించి వివరంగా తెలియజేయబడ్డాయి. మీకు సులభంగా అర్థమయ్యేటప్పుడు నలుపు రంగు నీచ గుర్తు, ఎరుపు రంగు ఉచ్చ గుర్తుకు ఉదాహరణగా వేయించాము. చూడండి, గమనించారా? ఈ విధంగా గ్రహాల ఉచ్చ నీచ స్థానాలు బాగా గుర్తుకుంచుకోనండి. రాసులలో స్త్రీ రాసులు, పురుష రాసులు లేదా పాజిటివ్, నెగిటివ్ రాసులు అని విభజించడమైంది. మీరు 5వ పటంలో వీటిని గమనించవచ్చు. రాశిలో స్త్రీ రాశులేవి, పురుష రాశులేవి తెలుసుకోండి. మేషరాశి పురుష రాశి పాజిటివ్, వృషభ రాశి స్త్రీ నెగిటివ్, మిథున రాశి పురుష రాశి పాజిటివ్, కర్కాటక రాశి స్త్రీ రాశి నెగటివ్, సింహరాశి పురుష రాశి పాజిటివ్, కన్యా స్త్రీ రాశి నెగిటివ్, తుల పురుష రాశి పాజిటివ్, వృశ్చికం స్త్రీ రాశి నెగటివ్, ధనుస్సు పురుష రాశి పాజిటివ్, మకరం స్త్రీ రాశి నెగిటివ్, కుంభం పురుష రాశి పాజిటివ్, మీనం స్త్రీ రాశి నెగిటివ్. ఈ విధంగా రాశులను స్త్రీ పురుష రాశులుగా విభజించడమైనది. ఈ రాశుల్లో మరియు చరరాశులు, స్థిర రాశులు, ఉభయ రాశులని కూడా విభజించారు. అవి మీరు 6వ పటంలో గమనించవచ్చును. ఇక్కడ చూడండి, మీకు మేషరాశి చరరాశి, వృషభము స్థిర రాశి,
మిథునము ఉభయరాశి, అంటే చరాస్థిర స్వభావాలు రెండు మిథునంలో ఉంటాయి. కర్కాటకము చరరాశి, సింహం స్థిరరాశి, కన్య ఉభయరాశి, తుల చరరాశి, వృశ్చికం స్థిరరాశి, ధనుస్సు ఉభయరాశి, మకరం చరరాశి, కుంభం స్థిరరాశి, మీనం ఉభయరాశి. ఈ విధంగా స్థిర ఉభయ రాశులుగా విభజించడమైంది. రాశులలో ధర్మ, అర్థ, కామ, మోక్ష రాశులుగా కూడా విభజించారు. అవి మీరు 7వ పటంలో గమనించవచ్చు. ఇక్కడ మీరు గమనించండి. మేషము ధర్మానికి ప్రతీక, వృషభం అర్థం, మిథునం కామం, కర్కాటకం మోక్షాన్ని తెలుపుతుంది. అదేవిధంగా సింహం ధర్మం, కన్య అర్థ, తులా కామం, వృశ్చికం మోక్షం, ధనుస్సు ధర్మం, మకరం అర్థం, కుంభం కామం, మీనం మోక్షం. ఈ విధంగా గ్రహాల విభజన జరిగింది. గ్రహాలలో మూల త్రికోణాలు మీరు 8వ పటంలో గమనించవచ్చు. గ్రహాలకు మూల త్రికోణాలని ఉన్నాయి. అవి మేషానికి కుజునికి మేషం మూల త్రికోణం, వృషభానికి చంద్రుడు మూల త్రికోణం, చంద్రునికి వృషభం మూల త్రికోణం, రవికి సింహం మూల త్రికోణం, బుధునకు కన్య మూల త్రికోణం, శుక్రునికి తులా మూల త్రికోణం, గురువుకు ధనుస్సు మూల త్రికోణం, శనికి కుంభం మూల త్రికోణం. గ్రహాల మిత్రుత్వ శత్రుత్వాలు గురించి తెలుసుకుందాం. నైసర్గిక మిత్రత్వము, తాత్కాలిక మిత్రత్వము, పంచమైత్రి. నైసర్గిక సంబంధం ఏది అయినా గ్రహానికి తన మూల త్రికోణం నుండి లెక్కించగా 2వది, 4వది, 5వది, 8వది, 9వది, 12వది స్థానాల అధిపతులు నైసర్గిక మిత్రులగుదురు. అర్థమైందిగా? నైసర్గిక సంబంధం అంటే గ్రహానికి మూల త్రికోణం నుండి 2, 4, 5, 8, 9, 12 స్థానాధిపతులు నైసర్గిక మిత్రులు అగుదురు. ఏదైనా ఒక గ్రహానికి తన మూల త్రికోణ స్థానం నుండి 3, 6, 7, 10, 11 స్థానాధిపతులు నైసర్గిక శత్రువులు అగుదురు. ఏదైనా గ్రహానికి ఒక మిత్రాధిపత్యం మరియు ఒక శత్రాధిపత్యం వచ్చినచో ఆ గ్రహం సమగ్రహంగా పిలువబడును. తాత్కాలిక సంబంధం. జాతక చక్రంలో ఏదైనా గ్రహం తాను ఉన్న రాశి నుండి 2, 3, 4 మరియు 10, 11, 12 రాశులలో ఉన్న గ్రహాలు తాత్కాలిక మిత్రులు అగుదురు. 2. జాతక చక్రంలో ఏది అయినా గ్రహం తానున్న రాశి నుంచి 5, 6, 7, 8, 9 రాశులలో ఉన్న గ్రహాలు తాత్కాలిక శత్రుగ్రహాలు అగును. పంచద మైత్రి. నైసర్గిక మైత్రి మరియు తాత్కాలిక మైత్రిని సమన్వయం చేయగా ఏర్పడు మైత్రి. నైసర్గిక మిత్ర ప్లస్ తాత్కాలిక మిత్ర = పరమమిత్ర. నైసర్గిక సమ ప్లస్ తాత్కాలిక శత్రు = శత్రు. నైసర్గిక మిత్ర ప్లస్ తాత్కాలిక సమ = మిత్ర. నైసర్గిక మిత్ర ప్లస్ తాత్కాలిక శత్రు సమ. నైసర్గిక శత్రు ప్లస్ తాత్కాలిక శత్రు పరమమిత్ర. నైసర్గిక సమ ప్లస్ తాత్కాలిక మిత్ర మిత్ర. ఈ విధంగా నైసర్గిక మిత్రత్వాలు ఉంటాయి. ఇకపోతే గ్రహాలకు కొన్ని విశేష దృక్కులు కలవు. అన్ని గ్రహాలకు 7వ దృష్టి ఉంటుంది. కొన్ని గ్రహాలకు మాత్రం ప్రత్యేక దృష్టులు కలవు. అవి గురువుకు 5, 7, 9, శనికి 3, 7, 10, కుజునికి 4, 7, 8 దృష్టులు ప్రత్యేకం. మీకు ఇక్కడ ఒక పటం ఇచ్చాను. ఆ పక్క పటంలో
కుజగ్రహం మేషంలో ఉండి ఎరుపు రంగులో 4వ దృష్టితో ఏ అనే ఇంటిని అనగా కర్కాటక రాశిని, 7వ దృష్టితో బి అనే ఇంటిని అనగా తులారాశిని, 8వ దృష్టితో సి అనే ఇంటిని అనగా వృశ్చిక రాశిని చూస్తూ ఉంది. ఈ విధంగా గ్రహం తాను ఉన్న చోటి నుండి 4, 7, 8 దృష్టితో ఆయా ఇండ్లను చూస్తూ ఉంటుంది. అలాగే గురుగ్రహం, గురువు కుంభంలో ఉండి మీకు పసుపు కలర్లో ఇండికేటర్గా ఇచ్చాం. తన 5వ దృష్టితో డి అనే ఇంటిని మిథునాన్ని, 7వ దృష్టితో ఈ అనే ఇంటిని సింహాన్ని, 9వ దృష్టితో ఎఫ్ అనే ఇంటిని తులారాశిని చూస్తున్నాడు. ఇక శని మకర రాశిలో ఉంటూ 3వ దృష్టితో జి అనే ఇంటిని మీనం, 7వ దృష్టితో హెచ్ అనే ఇంటిని కర్కాటకం, 10వ దృష్టితో ఐ అనే ఇంటిని తులను చూస్తున్నాడు. బుధుడు 7వ దృష్టితో జే అనే ఇంటిని మిథునంను చూస్తున్నాడు. శుక్రుడు కన్యలో ఉండి 7వ దృష్టితో కే అనే ఇంటిని మీనరాశిని చూస్తున్నాడు. రవి వృశ్చికంలో ఉండి 7వ దృష్టితో ఎల్ అనే ఇంటిని వృషభాన్ని చూస్తున్నాడు. చంద్రుడు సింహరాశిలో ఉండి 7వ దృష్టితో ఎం అనే ఇంటిని కుంభరాశిని చూస్తున్నాడు. ఈ విధంగా గ్రహాలు తాము ఉన్న చోటు నుండి తమ దృష్టి ద్వారా వివిధ గృహాలను చూచి వాటికి బలాన్ని చేకూర్చును. మిత్రగ్రహాలైన మిత్రబలము, శత్రుగ్రహాలైన శత్రుబలము సమకూర్చును. ఇక అగ్నితత్వ రాశుల గురించి తెలుసుకుందాం. జాతక చక్రంలో అగ్నితత్వం కల రాశులు మేషము, సింహము, ధనుస్సు. ఇవి అగ్నితత్వ రాశులు. భూతత్వ రాశులు, భూతత్వ గుణం గల రాశులు వృషభము, కన్య, మకరం. వాయుతత్వ రాశులు, వాయుతత్వ రాశుల గుణం గలవి మిథునం, తుల, కుంభం. జలతత్వ గుణం గల రాశులు కర్కాటకం, వృశ్చికం, మీనం. ఈ భూతత్వ రాశులైన వృషభం, కన్య, మకరం ఇవి భూతత్వ రాశులు. ఈ భూతత్వ రాశుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే నిలకడ, ఐహికమైన శ్రేయస్సు, సంపద, అధికారము, స్థానము, ఆరోగ్యం, ముందు జాగ్రత్త, మంచి చెడ్డలు ఆలోచించి పథకం వేయుట, ఆలోచించి నడుచుకునుట, ఆచరణయోగ్యమైన దృష్టి, శుభోదర్కత, రహస్య గోపనము, పెంకెతనం, సాత్మరక్షణ, చదరని మందగతి, మితభాషిత్వం, నిగ్రహశక్తి, పద్ధతిగాను పొదుపుతోనూ పనిచేయడం, ఓర్పు, పట్టు వదలకుండా పనిచేయడం. ఈ లక్షణాలు భూతత్వ రాశులలో పుట్టిన వారి లగ్నంలో ఉంటాయి. వాయుతత్వ రాశుల లక్షణాలు ఉల్లాసము, మార్ధవము, మధుర స్వభావం, మర్యాద నెరిగి నడవండి, సానుభూతి, నాజూకు, మనుష్య ధర్మము అనేది లక్షణాలు. బుద్ధిశాలీతనం, సారవంతమైన ఊహాపోహ పటుత్వం, ఆదర్శవాదిత్వం, విషయ పరిజ్ఞానం, సంగీత జ్ఞానం సూచిస్తాయి. ఈ వాయుతత్వ రాశుల్లో పుట్టిన వారు ఈ లక్షణాలు కలిగి ఉంటారు. జలతత్వ రాశులు సారమైన ఊహాపోహ పటుత్వం, బలహీనమైన శరీరం, పిరికితనం, చురుకు, తక్కువతనం, ఏదైనా చేయడానికి వెనుకాడే లక్షణం, గ్రహణశీలత, మననం చేసే స్వభావం, సుకుమారత కలిగి ఉండడం, గూఢశక్తులకు స్పంచే చిత్తవృత్తి. ఇది జలతత్వ రాశిలో పుట్టిన వారికి ఉంటాయి. అగ్నితత్వ రాశులలో పుట్టిన వారు చొరవ, స్వతంత్రం, ధైర్యం, ఉత్సాహం,
గాఢమైన వాంఛ, సన్నాహము, జవసత్వాలు, శక్తి కలిగి ఉంటారు. ఇక రాశులు, దిశలు. రాశులకు దిశలకు కూడా సంబంధం ఉంది. మేషరాశి తూర్పుకు, వృషభము దక్షిణం, మిథునము పడమర, కర్కాటకం ఉత్తరం, సింహం తూర్పు, కన్య దక్షిణం, తులా పడమర, వృశ్చికం ఉత్తరం, ధనుస్సు తూర్పు, మకరం దక్షిణం, కుంభం పడమర, మీనం ఉత్తరం. ఇవి ఆయా దిశలను తెలుపు రాశులు. ఈ విధంగా మీరు రెండవ పాఠంలో ఇంతవరకు నేర్చుకున్నారు. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకునండి.